హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట డెక్కల ఫ్రై. ఈ డెక్కల ఫ్రై అంటే ఏదో అనుకున్నారు, ఇవి పీత కాళ్ళేనండి. ఇవి ఫ్రై పెట్టుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఈ డెక్కలన్నిటిని అందులో వేసుకోవాలండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తీసుకుని వీటిలోనే కొన్ని చన్నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకున్న తర్వాత వీటి బయట షెల్ చాలా గట్టిగా ఉంటుంది. అందుకని ఒక చిన్న రాయి తీసుకుని వీటిని అన్నిటిని పగలగొట్టుకుంటే ఈ లోపల ఈ స్టఫ్ అంతా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది తీసుకుని రెండుగా విడిపోయి వస్తుంది. సో ఇదన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. నాకు 4 పీతలకి ఇన్ని కాళ్ళకి ఈ స్టఫ్ వచ్చిందండి. సో ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక గరిటె నూనె సరిపోతుంది. ఒక గరిటె నూనె వేసుకుని అది కొంచెం కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి బాగా. సో పీతలు తిన్న రోజు మీరు ఒక గ్లాస్ మజ్జిగ ఎక్స్ట్రానే తాగాలండి, ఎందుకంటే పీతలు చాలా వేడి చేస్తాయి. సో ఇవి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న ఈ డెక్కలన్నిటినీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, అందులోనే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం మాకు ఇంట్లో ఆడించిన కారమే. సో మీ కారానికి తగినట్టు మీరు కారం, ఉప్పు అవి అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం, ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఎలాగో ముందే ఉడికించినవి కాబట్టి ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోతాయి. కాకపోతే మనం ఉప్పు, కారం బాగా పట్టడం కోసం ఇలా చేసుకోవాలి. సో తర్వాత కొంచెం గరం మసాలా. ఈ గరం మసాలా కూడా మేము ఇంట్లోనే చేసుకున్నదండి. అది వేరే వీడియోలో మీకు ఒకసారి పోస్ట్ చేసి చూపిస్తాను. అది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. ఇది ఎంతో రుచిగా ఉండే పీతల ఫ్రై రెడీ అయిపోయిందండి. సో మీకు గనక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.